ప్రేమగల తండ్రి, పరిశుద్ధ బలలో భాగం తీసుకొనక ముందు మరలా మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని, మా దృష్టికి మేము యోగ్యంగా కనబడినప్పటికీ అతీతులుగా, పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా అగ్గుపడినప్పటికీ మీ వాక్యం మమ్మల్ని శోధించినప్పుడు మా వాస్తవం మేము తెలుసుకుందామన్న ఆశతో మీ యొద్దకు సమీపిస్తున్నాం. మా అతిశయము, మా ఆత్మీయ భక్తి గర్వం తీసివేయండి. నాకేదో కొంత తెలుసు, నేను కొంత అయ్యున్నాను అన్న అహంభావం తీసివేయండి. నిన్ను అనేక పర్యాయములు గాయపరుస్తున్నామన్న విధేయత, పశ్చాత్తాపం అనుగ్రహించండి. మరలా శుద్ధీకరించుకునేటువంటి ఆశ పుట్టించండి. రక్త ప్రోక్షణ తెచ్చుకొని శుద్ధ హృదయులమై పవిత్ర మనసాక్షి కలిగి నీ బలలో చేయించగలిగేందుకు కొరకు సిద్ధపాటు మాకు దయచేయండి. మా ఆత్మీయ జీవితములకు అవసరమైన బోధ పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించునగా, లేఖనం దాని సంపూర్ణ అధికారముతో మా మధ్య విడుదల చేయమని, మనుషులను సంతోష పెట్టగోరక ఇచ్చకపు మాటలతోనైనను కల్పనా కథలతోనైనను నీ ప్రజలను మరులు కల్పక సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించువానిగా నన్ను నేను నీకు కనపరుచుకునేందుకు నాకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రసంగాల్లో 3 రకాలు ఉంటాయంట. ఒకటి పాటల ప్రసంగం, 2 నవ్వుల ప్రసంగం, 3 కథల ప్రసంగం. ఏంటండి? ఈ 3 ప్రసంగాలు మనకు ఉపయోగంగా, మనుషులకి ఈ ప్రసంగాలు నచ్చుతాయి. ఏ ప్రసంగాలు? పాటల ప్రసంగం. అడుగడుగున ఒక చరణం ఎత్తే మంచి ఊపు వస్తుంది కదా. కానీ పాటల సమయం పాటలకే ఉంది, బోధ సమయం బోధకే ఉంది. కనుక బోధించాల్సిన సమయంలో పాటలతో సమయం గడిపేసేట కాదు, కానీ వాక్యాన్ని సంపూర్ణమైన నాణ్యతతో సరిగా విభజించి బోధించగలగాలి. అలాగనే జోకుల ప్రసంగాలు ఇవి బాగా నచ్చుతాయి. అబ్బాబ్బాబ్బా, అసలు ఏం బోధించారు అయ్యగారు ఈరోజు, ఏం బోధించారంటే ఆ 3 జోకులే గుర్తుంటాయి, వారం అంతా గుర్తుంటాయి. నవ్వుల ప్రసంగాలు ఇవి బాగా ఈ రోజుల్లో ప్రాచుర్యం పొందుతుంటాయి. మళ్ళీ కట్ చేసి మీమ్స్, రీల్స్, షార్ట్స్ పెట్టుకోవడం పనికొస్తాయి. అది మన ఆత్మీయ జీవితాల క్షేమాభివృద్ధి కలగజేయాలి. 3 కథల ప్రసంగం. ముందొక కథ, వెనకాల ఒక కథ, మధ్యలో 2 కథలతో 30 గంట సాగిపోతుంది. వాక్యం మొదలుపెట్టింది ఒక దగ్గర, మళ్ళీ ముగింపులో ఒకసారి అంతే. మధ్యలో అంతా ఓ 4-5 కథలు. ఆ 4-5 కథల్లో మధ్యలో అవసరమైతే కల్పనా కథలు. కల్పన అంటే కల్పన పేరు కలిగిన కథలు కాదు, కల్పించి చెప్పే కథలు. అవి కాదనుకుంటే రాజకీయ కథలు, న్యూస్ పేపర్లో కథలు. ఇవి కాదు కోరేది. జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం. చెప్పండి ఏమిటది? జ్ఞానవాక్యము, బుద్ధివాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మాటలు రాబడతాయి. వరములలో దేవుడు మనకి ఏది కావాలా? జ్ఞానవాక్యం బోధించబడాలా, బుద్ధివాక్యం వచ్చు. అనగా దేవుని వాక్యములో క్రీస్తును కూర్చున్న జ్ఞానమును పెంపారు చేసే బోధ ఉండాలా. ద సర్మన్ మస్ట్ help us to increase the knowledge about Lord Jesus Christ. It will edify our soul. రెండవది బుద్ధివాక్యం, గద్దించేది, సరిచేసేది, ఖండించేది ఉండాలి. అది మన ఆత్మీయ జీవితాలకు లాభదాయకం అవుతుంది. The sermon which strictly corrects us, condemns us, orders us and chastises to set right the things with God and men will be edify our lives. అట్టి సరిచేసే బోధ అది సూటిగా ఉంటుంది, ఇంపుగా ఉండదు, నచ్చదు, కానీ మన ఆత్మీయ జీవితాలకు అది లాభకారం అవుతుంది. ఈ అధునాతన అంత్యదినాల క్రైస్తవత్వం ఆశించేది ఏంటనంటే ఈ ఆశీర్వాదాల బోధ, ప్రాస్పరిటీ డాక్ట్రిన్. ఏమి ఇష్టపడతారు? దేవుని మందిరంకి వస్తే బోధలో నీకు కలుగునగాక, నీకు కలుగునగాక, నీకు కలుగునగాక, నువ్వు అంతై ఇంతై అంతంతై అయిపోదువుగాక అంటే అబ్బా ఎంత బాగుందో ఈ బోధ.
నీకు డబ్బు కలుగునుగాక, నీకు పొలము కలుగునుగాక, నీకు వివాహం కలుగునుగాక, నీకు అది కలుగునుగాక, ఇది కలుగునుగాక అని వర్తమానంలో ఒక 100 ఆశీర్వాదాలు కలిగితే అబ్బా స్తోత్రం స్తోత్రం అంటుంటారు. అవన్నీ కలుగునుగాక అరిస్తే ఆమెన్ అరిస్తే రావు. దేవుని వాక్యాన్ని ఆచరిస్తే అడగకుండానే వస్తాయి, అరవకుండానే వస్తాయి. ఆత్మీయత ఉంటే, ఆయనను ఆనందింపజేసే ఆత్మీయత ఉంటే అడగక్కర్లేదు, అరవక్కర్లేదు. వాటంతటి అవే మన వెంట వస్తాయి. మనం వాటి వెంట కాదు, అవి మన వెంట. కీర్తన 23 చివరి వచ్చిన ఏం రాబడింది? కృపాక్షేమములు వెంట నేను వెళుతున్న రాబడిందా? కృపాక్షేమములు నా వెంట వచ్చును. దే విల్ ఫాలో మీ. మెర్సీ అండ్ గ్రేస్ విల్ ఫాలో మీ. I don't run after blessings. Blessings has to follow me. I just follow the commandments of God and all the blessings will come after me. I don't rest or I don't run after the blessings with craziness. Blessings are meant for me. ఆశీర్వాదాలు నాకే, కానీ నేను వాన వెంట వెళ్ళవలసిన అవసరము లేదు. అవి ఆశపడాలి. ఏమని? ఎప్పుడు వెళ్దామా ఈయన దగ్గరికి అవి ఆశపడాలి. ఎప్పుడు వస్తాయా నా దగ్గరికి నాకు ఆశ అవసరము లేదు. ఇది మన ఆత్మీయ ప్రమాణంగా, నాణ్యతగా, స్థాయిగా మనం బ్రతకాలి. అట్టి క్రైస్తవత్వం మేలైన క్రైస్తవత్వం. ప్రభు అట్టి జ్ఞాన కృపలు మనకు అనుగ్రహించునుగా. ఇక్కడ ఈ మాట రాబడుతుంది సమూయేలు 2వ గ్రంథంలో 15వ అధ్యాయంలో, ఇన్ బుక్ ఆఫ్ 2 Samuel chapter 15 we find 3 people, 3 followers of David. 3 దావీదును వెంబడించిన 3 వ్యక్తులను మరొకసారి ప్రస్తావించాలని ప్రేరేపించబడుతున్నారు. 3 followers of David. 3 వ్యక్తులు దావీదుని వెంబడించిన వ్యక్తులు ఉన్నారు. వారి జీవితాలు మనకు నేర్పించే పాఠాలేంటో చూస్తే, ద ఫస్ట్ ఫాలోవర్ ఆఫ్ డేవిడ్ ఈజ్ ఇత్తై, ద ట్రైబ్ ఆఫ్ గిత్తీట్. చదవండి 19వ వచనం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని. ఈ వ్యక్తి, ఈ గిత్తీయుడగు ఇత్తై తాను మనకు చెప్పే పాఠం ఏంటంటే నమ్మకమైన ప్రేమ. నమ్మకమైన ప్రేమ. లాయల్టీ ఇన్ లవ్. ద మ్యాన్ ఇత్తై స్పీక్స్ అబౌట్ ద లాయల్టీ, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ లవ్. ప్రేమిస్తే ఆ ప్రేమలో ఏముంటుంది చెప్పండి? నమ్మకత్వం ఉంటుంది. ఆ ప్రేమకు లాయల్టీ ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. ఇప్పుడు ఈ ఇత్తై ప్రేమ ఎంత నమ్మకమైన ప్రేమ దావీదు పట్ల అంటే, దావీదు సింహాసనం మీద ఉన్నప్పుడు, దావీదు అంతఃపురములో ఉన్నప్పుడు, దావీదు సకల భోగభాగ్యాలతో క్షేమంగా, సుస్థిరంగా, సుభిక్షంగా ఉన్నప్పుడు దావీదును ప్రేమించిన వాడు కాడు. దావీదును అప్పుడు మాత్రమే ప్రేమించిన వాడు కాడు. కానీ దావీదుకి ఇప్పుడు ఇల్లు వాకిలి విడిచిపెట్టి తలదాచుకోవడానికి స్థలమే లేకుండా, తన సొంత కొడుకు అబ్షాలోము దావీదుకు విరోధము కాగా, దావీదు ఇప్పుడు ఎటు వెళ్తున్నాడో, ఎక్కడ బతుకుతాడో, ఎలా జీవించాలో తెలియని అయోమయపు దశలో దావీదే ఇల్లు వాకిలి లేకుండా అరణ్యములో, కొండల గుహల్లో వెళ్తుంటే, ఇప్పుడు ఇత్తై ఏమంటాడు? నా జీవము తోడు, నీ జీవము తోడు, నీవు ఎక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటాను. When David lost the palace and the throne and crown and everything, when his son Absalom rebelled against David, David lost all his luxury, all his palace. He's running after the mountains. He's going from cave to cave. He's homeless. But at that time, the man Ittai is telling, I will be with thee. I won't leave you because I love you. That was the love Lord Jesus is expecting from us. సుఖములలో ప్రేమించే ప్రేమ ఆయన ఎదురు చూడడం లేదు. ఆయన శ్రమలలో ఆయనతో కూడా పాలు పొందే ప్రేమ ఆయన మన నుంచి ఎదురు చూస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. యేసుని నిందను భరించి ఆయన యుద్ధకు వెళ్ళవలసిన వారు. హిబ్రూ చాప్టర్ 13 and verse 13 ప్లీజ్. 13. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన యొద్దకు
12వ వచనం మనకు చాలా సంతోషం. ఆయన మన నిందను భరించాడు, ఆయన తన స్వరక్తం చేత మనను చేశాడు, ఆయన మన కోసం గవిని వెలిపెట్టుకెళ్ళాడు. అంటే నివాసం విడిచిపెట్టి పాలెము బయటకు నివాసము లేనివానిగా ఆయన శ్రమ పొందాడు, సిలువెత్తుకు వెళ్ళాడు అని చెప్పి స్తుతించడముతో ఆరాధన కాదు. ఆరాధన అంటే నీ స్వరక్తం చేత నన్ను కడిగేందుకు కొరకు నా కొరకు శ్రమ పొంది నా కొరకు గవిని వెలుపలికి వెళ్ళావయ్యా అని ఆరాధిస్తే ఆరాధన సరిపోదు. గాని నేనును నీ నిందను భరించి నీ యొద్దకు గవిని వెలుపటకు సిలువ యొద్దకు నేనును వస్తానయ్యా, నేనును శ్రమల సిలువనెక్కుతానయ్యా అని చెప్తేనే నిజమైన ఆరాధన. Worship is not telling that you have loved me and shed your blood for me, thou hast bared my reproach of me, O Lord. But the real worship is, I will bear thy reproach, O Lord. I will carry thy cross, O Lord. నేను నీ నిందను భరిస్తాను ప్రభువా. కనుక మనము ఆయన నిందను, ఇర్మియా గ్రంథంలో వాక్యం రాబడింది, నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన గొర్రెవలే ఉన్నాము. మన ఆత్మీయ జీవితంలో మనల కోసం వధింపబడిన గొర్రెవలే ఆయన ఉన్నాడు అని చెప్పుకొని సరిపెట్టుకోవడం కాదు. కానీ మనం ఈ మాట చెప్పగలగాలి ఏంటంటే, నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన గొర్రెవలే ఉన్నామని మనము చెప్పగలగాలి ఆయన విషయంలో. ఇది ఆత్మీయమైన శ్రేష్టమైన సంగతి. కాబట్టి ప్రియులారా, ఈ ఇత్తయి యొక్క ఆత్మీయత ఏంటనంటే, దావీదు అంటున్నాడు, నేను ఎక్కడికి పోతానో ఎక్కడుంటానో నాకే తెలియదు, నువ్వెందుకు నాతో అంటే ఈ ఇత్తయి ఏమంటాడు చెప్పండి. లెట్ us once again read 2 Samuel chapter 15 verse 21. 2 సమూయేలు 15:21 మరలా చదువుతామండి. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువనగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువనగు నీ ఉందుమో ఆ స్థలమందే నీ దాసుడైన నేనును ఉందును. I'll stay with you wherever you stay. It may not be a palace. It may be a dark cave. I'll stay with you. ఈ రోజు మనం చెప్పగలమా, నా ప్రభువా నీవు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఎంత నమ్మకముగా ప్రేమించదును అని అంటే, నీవు నాకు సుఖం ఇవ్వకపోయినా, నీవు నాకు సౌఖ్యం ఇవ్వకపోయినా, నీవు నాకు సంపన్నత ఇవ్వకపోయినా, నీవు నా కొరకు ఏమి ఇవ్వకపోయినప్పటికీ నీ శ్రమలలో నేను నీతో కూడా పాలివాడనగుదును. ఎందుకనగా నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవా, నేను నీతో కూడా ఉందునయ్యా, నేను నిన్ను విడిచిపెట్టాను. దట్ వాజ్ ద లాయల్టీ ఆఫ్ లవ్. ఇది ప్రేమ యొక్క నమ్మకత్వం. ఇట్టి ప్రేమ ప్రభువైన దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. రూతు నయోమిపై చూపిన ప్రేమ లాంటిదే. అంటుంది కదా నయోమి, నేను నీ కొరకు ఇంకేం చేయగలను, నేను నీ కొరకు విశ్రాంతి వెదకలేను అని అంటే, రూతు అంటుంది, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐల్ బీ విత్ యూ, దట్స్ ఇట్. నేను నీ నుంచి ఏది కూడా ఎదురు చూడను, ఆశించను, నువ్వు నాకు ఏం చేయదు, నేను నీతో ఉంటానంటే. నేను నీతో ఉంటాను. అమ్మా, నేను నీ కొరకు మరో కుమారుని కనగలనా, నేను నీ కొరకు విశ్రాంతి ఎతకగలనా అంటే కూడా ఆమంటుంది, నా కొరకు ఏమీ వద్దు, నేను నీతో ఉంటాను. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, ఫెయిత్ఫుల్లీ లవింగ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఫాలోవర్స్ క్వాలిటీ. నిజముగా ఆయనని వెంబడించేటువంటి ఓ సందర్భములో శిష్యులు అన్నారు, పదండి మనం కూడా ఆయనతో చనిపోవడానికి వెళ్దామన్నారు. ఎవరన్నారు చెప్పడం మాట? పదండి మనం కూడా ఆయనతో చనిపోవడానికి ఆయనతో పాటు వెళ్దామన్నాడు. కానీ సిలువ దగ్గర కనబడ్డా? కనబడ్డాడండి? కనబడలే. అన్నయ్య తోమాయే మళ్ళీ సిలువ దగ్గర కనబడలే, పారిపోయాడు. నిన్ను విడువన ప్రభువా, ఎన్నడూ నిన్ను విడువన ప్రభువా అని చెప్పి ఆయన నీకు ఇచ్చిన వాటిలో ఏమి కొదువని, ఆది ప్రేమను విడిచిపెట్టేది వారి పాటలో ఒక చరణం ఉంటుంది. ఏమి కొదువని చెప్పి నీవు ఆయనను విడిచి వెనుదిరిగితివి. నిన్ను విడిచిపెట్టను,
నీ సన్నిధి విడిచిపెట్టను, నీ మందిరమును విడిచిపెట్టను, నీ ప్రజలను విడిచిపెట్టను, నీ ఆజ్ఞలను విడిచిపెట్టను. ఈ మాటలు దేవుని వాక్యము రాబడ్డాయి. నేను నిన్ను విడిచిపెట్టను. యాకోబు అన్నాడు యబ్బోకు రేవు దగ్గర, ఐ వోంట్ లీవ్ యూ, నేను నిన్ను విడిచిపెట్టాను. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం చివరి వచనంలో, మేము దేవుని మందిరమును విడిచిపెట్టము, ఐ వోంట్ లీవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. నెహెమ్యా 10వ అధ్యాయం చివరి వచనం. కీర్తన 119లో దావీదు అంటాడు, నేను నీ ఆజ్ఞల మార్గమును విడిచి తిరిగిన వాడను కాను, ఐ వోంట్ లీవ్ ద పాత్ ఆఫ్ కమాండ్మెంట్స్. నేను నీ ఆజ్ఞలను విడిచిపెట్టు, నీ వాక్యం విడిచిపెట్టాను. దావీదు అంటాడు, నేను నీ ప్రజలకు దూరమైపోదునేమో, దూరమై మరణించుదునేమో అని భయపడితేనే, ఐ వోంట్ లీవ్ ద ఫెలోషిప్ ఆఫ్ యువర్ సెయింట్స్. నీ పరిశుద్ధుల సహవాసాన్ని నేను విడిచిపెట్టను. ఇది మన సాక్ష్యంగా ఉందా? మన తీర్మానంగా ఉందా? మన ఆత్మీయ జీవితాలలో ఇట్టి నమ్మకమైన ప్రేమ, దావీదు రాజుల ఇత్తయి చూపినటువంటి ఈ ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూపగలుగుతున్నామా? అవుట్ ఆఫ్ నో బెనిఫిట్, ఏ లాభము అక్కడ కలగకపోయినా దావీదు అంటున్నాడు, ఎందుకు నాతో, నీకు ఏం లాభం నాతో అని అంటే కూడా ఆ ఇత్తయి పలుకుతున్న మాట ఆలోచించండి, నాకేమొద్దు, నీతో ఉంటాను. దట్ వాజ్ ద రియల్ లవ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, ద రియల్ లాయల్టీ, నమ్మకమైన ప్రేమ క్రీస్తు కోరుతున్నాడు. రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను రండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, సెకండ్ ఫాలోవర్. ఇదే అధ్యాయంలో హూషైని గురించి మనం చదువుదాం. ఆ కింద వచనాల్లో చూడండి దయచేసి. హూషై అనే వ్యక్తి కూడా అక్కడ రాజు వెంట వచ్చిన సంగతి మనం ఎరుగుదాం. ఈ హూషై తాను ఎలాంటి పరిస్థితులలో రాజు వెంట వచ్చాడు అనే సంగతులు ఆ కింద వచనాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి ఆ వచనం ఎక్కడ చదవండి హూషైని గురించి అమ్మా. చదవండి. దేవుని 32వ వచనం. దేవుని ఆరాధించు స్థలం ఒకటే కొండ మీద ఉండెను. వాడచ్చడికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రమును చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. రాజు, నీవు నాతో కూడా వచ్చినడల నాకు భారముగా ఉందువు, నీ పట్టణమునకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసిన అబ్షాలోముతో చెప్పినడలా నీవు నా పక్షపు వాడివై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకు అబ్యాతారు నీకు సహాయకులు ఉందురు. కాబట్టి రాజనగరునందు ఏదైనా జరుగుట నీకు వినబడేలా యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతో అని చెప్పవలను. సాదోకు కుమారుడు అహీమయస్సు, అబ్యాతారు కుమారుడు యోనాతాను అనువారు 2 కుమారులు అచ్చట ఉన్నారు. నీకు వినబడినంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చేయమని చెప్పి అతని పంపివేశను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము భాగమంతా చదివాను, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. హూషై ఏం మాట్లాడుతున్నాడంటే, ద లేబర్ ఆర్ ద సాక్రిఫైస్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క త్యాగం, ప్రయాస. ప్రేమ ఉంటే ఏముంటుందండి అక్కడ చెప్పండి? ప్రయాస ఉంటుంది. ఇప్పుడు దావీదు అంటాడు ఈ హూషైతో, హూషై నీకు ఒక పని అప్పగిస్తున్నా, నా దగ్గర వద్దులే కానీ నువ్వేం చేస్తావంటే నా కొడుకు అబ్షాలోము దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నేను నీ పక్షానే ఉంటాను, నీ తండ్రికి సేవ చేసిన నీకు సేవ చేస్తాను, అక్కడ ఉండు. అబ్షాలోమును నమ్మించి అబ్షాలోము దగ్గరుండి నా పక్షపు వాడవై అక్కడ ఆలోచనలు చెడగొట్టు, సమాచారం ఏమైనా నాకు చెప్పు. ఇప్పుడు హూషై ఏమనాలంటే, ఎంత నిన్ను ప్రేమించి వస్తే మాత్రం తీసుకెళ్లి పుల్నోట్లో తలపెట్టమంటావా? వెళ్ళి అబ్షాలోము ఎట్లా అంటాడు,
నన్ను వెళ్ళి అబ్షాలోము గవినిలో అబ్షాలోము చుట్టూ ఉండి నీ పక్షపు ఏ మాత్రమైన చిన్న వాసన తగిలింది అనుకోండి అబ్షాలోముకి, వీడు దావీదు పక్షపుడురా అని వెంటనే ఏమొస్తుంది ఆ మీదకి? మొట్టమొదటి ఖడ్గం నా తల లేచిపోతుంది. కానీ హూషై ఏమన్నాడు? అమ్మో, నేను అబ్షాలోము దగ్గరికి వెళ్ళను, నీ వెంటే ఉంటాను, నువ్వు నా ప్రాణం కాపాడుతావని వచ్చాను, కానీ నువ్వు ఇప్పుడు నా ప్రాణము అక్కడ ఫనంగా పెట్టి అబ్షాలోము దగ్గర ఉండి నీ పక్షాన్ని ఉండమని చెప్తున్నావు, నేను అక్కడ ఉండను అంటే అబ్షాలోము దగ్గర ఉండి ప్రాణానికి తెగించి నీకు నేను సేవ చేయాలి, నీకు నేను పరిచయం చేయాలా, నీ మీద నా ప్రేమ నేను చూపించుకోవాలంటే నా వల్ల కాదయ్యా అన్నాడండి. ద లేబర్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడిన ప్రయాస. హూషై అంటాడు, ఓకే నేను వెళ్తాను. ఒకవేళ అక్కడ ఉండినప్పుడు అబ్షాలోము దగ్గర నేను ఉండి నీ పక్షాన్ని ఉండినప్పుడు ఏ చిన్న అనుమానాస్పదంగా నేను కనబడినా నా ప్రాణము వెళ్ళిపోతుంది. అయినప్పటికీ నీ పక్షపు వాడనే నేను అక్కడ పని చేస్తాను. ఆ ఆలోచన, నీకు విరోధమైన ఆలోచనను చెడగొడతాను, నీకు అందించాల్సిన సమాచారం నీకు చేరవేస్తాను. నీవు నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యత, ఈ డ్యూటీ, ఇది చాలా సవాలుతో కూడినది, నా ప్రాణమనే కోరుతుంది, అయినా నేను నీ కొరకు చేస్తాను. The man Hushai, the sincere follower of David, is telling, whatever may be to my life, I will stand at the throne of Absalom who is against you, even I spare not my life for you. నేను నా ప్రాణాన్ని కూడా లెక్క చేయనంతగా నీ కొరకు అక్కడ నిలబడి నేను పరిచర్య చేస్తాను. దేవుని బిడ్డలారా, క్రీస్తు అను మన పరలోకపు దావీదు విషయములో మనం ఆయన నిజంగా వెంబడించే వారమేనా? ఆయన మన కొరకు గొప్ప ప్రయాసపడ్డాడు. దేవా స్తోత్రం, నా కొరకు సిలువలో ఎంతో గొప్ప ప్రయాసపడ్డావు, నా కొరకు ఎంతో గొప్ప త్యాగం చెల్లించావు, నా కోసం ప్రాణం పెట్టావు అని ఆయన త్యాగాన్ని, ఆయన ప్రయాసను కొనియాడమే కానీ ఆయన కొరకు ప్రయాసపడేందుకు, త్యాగి అయ్యేందుకు, ఆయన కొరకు ప్రాణార్పితమైన చేసుకునేందుకు ఇష్టపడే సవాలు మనం పుచ్చుకోగలమా? Can we take that challenge even to give away our life for Jesus who loved us and gave his life for us? As Hushai is doing the responsibility which was rendered unto him by David, living in the campus of enemy and working for David. ఎంత భయంకరమైన సంగతి. మన జీవితాల్లో ఆలోచిద్దాం. ప్రభువా, చాలా కంఫర్టబుల్ క్రిస్టియానిటీ కోరుకుంటున్నాను ప్రభువా, నేను చాలా సుఖవంతమైన క్రైస్తవత్వం నేను కోరుకుంటున్నాను. నీ కొరకు త్యాగపూరితమైన, సవాలుతో కూడిన బాధ్యత నేను స్వీకరించలేకపోతున్నాను. నీ కొరకు నేను శత్రువు యొక్క పన్నాగాలను చెడగొట్టి నీకు విరోధమైన ఆయుధాలను నిర్వీర్యము చేయగలిగేటువంటి ఈ పని, అది నా ప్రాణమునే కోరేటువంటి భయానకమైనటువంటి పని నేను చేయకూరుతున్నాను. ఇది ఎలా ఉంటుందంటే, చిన్నగా ఉదాహరణకు మనకు అర్థం కావడానికి, ఒక ఇండియన్ సోల్జర్ని పిలిచి, ఒక భారతీయ జవాన్ని పిలిచి, నువ్వు పాకిస్తాన్ వారి ఆర్మీ డ్రెస్ వేసుకొని వాళ్ళ ఆర్మీలో చేరిపోయి వాళ్ళ మధ్య ఉంటూ వాళ్ళవన్నీ మాకు చెప్పు అన్నారు అనుకోండి, దానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? నలుగురు ఉండే మన సైన్యంతో కలిసి మీ వెనకాల పరిగెత్తమంటే పరిగెడతాను, కానీ వాళ్ళ మధ్య నీవాడుగా ఉండి వాళ్ళ మధ్య బతకడం అంటే మామూలు విషయం కాదు. ఆ మధ్య ఒక వ్యక్తి దొరికాడు, పట్టుకొని పోయారు, అక్కడ చావు దెబ్బలు కొట్టారు. అయినా కూడా నేను భారతీయుడిని అని అన్నాడే గాని. మన జీవితాలు ఒకసారి ఆలోచించండి. నా తలంపు ఏమంటే, ఆయన కొరకు సవాలు స్వీకరించి త్యాగపూరితమైన ప్రయాస పడగలిగితే, ఒక వచనం చదవండి. తెస్సలోనికీయులను గూర్చి అపోస్తలుడైన పౌలు చాలా సంతోషంగా మాట్లాడుతూ
వారిని పొగుడుతూ ద క్యారెక్టర్స్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ థెస్సలోనికా ఈజ్ లైక్ దిస్. ఆ థెస్సలోనికలోని సంఘం యొక్క లక్షణాలు మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. 3 లక్షణాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను ఈ సంగతులు. ఫస్ట్ ఎపిస్టిల్ టు థెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్స్ 2. మొదటి థెస్సలోనికీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. చెప్పండి ఏంటంటే అది? అది ఇందాక ఎవరు చేశారు? ఇత్తయి చేశాడు. చాలా నమ్మకత్వం, విశ్వాసం చూపించాడు. రెండవది ఇప్పుడు ప్రేమతో కూడిన, అది ఇప్పుడు హుషే చూపిస్తున్నాడు. ప్రేమతో కూడిన, ప్రేమైతే ప్రేమిస్తాను కానీ నీకోసం కొంచెమైనా ప్రయాసపడను అన్నారు అనుకోండి, అది అసలు ప్రేమే కాదు. వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ విల్ బి సాక్రిఫైస్. ప్రయాస ఉంటుంది. చెమట పట్టకుండా నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను అంటే, ఒళ్ళు కదలకుండా, కడుపులో మజ్జిగ కదలకుండా నేను ఆయన ప్రేమిస్తున్నానంటే అది క్రైస్తవత్వం అవ్వదు. ప్రయాసపడాల్సిందే. అది ఏ రకమైన ప్రయాసైనా, శారీరకంగా పడాలా, మానసికంగా పడాలా, సమాజంలో ఎదుర్కోవాలా. 3వ మాటకు వచ్చేస్తాను రండి. సమూయేలు 2వ గ్రంథానికి రండి తిరిగి దయచేసి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. ద థర్డ్ ఫాలోవర్ ఆఫ్ డేవిడ్. ద థర్డ్ ఫాలోవర్ ఆఫ్ డేవిడ్. 3వది ఎవరు ఈ వ్యక్తి అని అంటే బర్జిల్లయి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుతాం. 27th verse 17th chapter of 2 Samuel. చదవండి గట్టిగా. దావీదు మహనీయునికి వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడును, బర్జిల్లయి. ఇక్కడ 3వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. బర్జిల్లయి, ద థర్డ్ ఫాలోవర్. ఏమిటి ఈయన లక్షణం? 28వ వచనం 29వ వచనం చదవండి గట్టిగా. ఏందమ్మా పరుపులు పాత్రలు కుండలు వందనంటే ఎడపోతున్నాయి, అన్ని ఎగిరిపోతున్నాయి. ఆగాగ చదువు. పరుపులు పాత్రలు, అలా చదువు. చెప్పమ్మా. కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను తీసుకొని వచ్చిరి. లిబరాలిటీ ఆఫ్ లవ్. లిబరాలిటీ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క దాతృత్వం. ప్రేమ యొక్క దాతృత్వం. ఇంకా దాతృత్వము కలిగిన ప్రేమ, ఔదార్యపు ప్రేమ. ఔదార్యపు, పిసినితనపు ప్రేమ కాదు, లోభత్వపు ప్రేమ కాదు. పెద్దలు అంటూ ఉంటారు కదా, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? మీ ఇంటికి వస్తే ఈ బర్జిల్లయి ప్రేమ దావీదు మీద అలాంటి ప్రేమ కాదు. బర్జిల్లయి దావీదు యొక్క ఆకలి గుర్తుపట్టుకున్నాడు. దావీదుకు ఇచ్చుట, దావీదుకు సమర్పించుట, దావీదు ఎద్దుకు ఔదార్యముతో, దాతృత్వముతో సకలం సిద్ధపరిచి తీసుకొని పోవటం, ఆయనకు అర్పించడం, ఆయనకు ఆస్వాదింప చేయడం, ఇది ఆనందంగా భావించాడు. ద లిబరాలిటీ ఆఫ్ లవ్, extended love has stretched forth his hands towards David to feed him. ఆకలిలో, క్షామములో ఆకలి తీర్చేందుకు ఈ బర్జిల్లయి చేతులు ఔదార్యముతో, దాతృత్వముతో బయటకు వస్తున్నాయి. అక్కర తీర్చే ఈ ఔదార్యం ప్రభువైన దేవుడు కోరుతున్నటువంటి ఈ ఔదార్యం, దాతృత్వం మన జీవితాలలో, పరలోకపు దేవుని అక్కర తీర్చగలిగేటువంటి ఔదార్యం, ఆ పరలోకపు యేసుక్రీస్తు వారి అవసరము తీర్చగలిగేటువంటి దాతృత్వం. నాట్ రిసీవింగ్ బట్ గివింగ్, నాట్ స్టోరింగ్ ఆర్ నాట్ సెక్యూరింగ్ బట్ ఆఫరింగ్. ఇచ్చు కృప, ద గ్రేస్ ఆఫ్ గివింగ్.
కొరింథీయులకు రాసిన పత్రిక మన ఆత్మీయ జీవితాలలో ప్రభు ఇటు కృప మనకు దయచేయనుగాక. 9వ అధ్యాయము, సెకండ్ ఎపిస్టిల్ టు కొరింథియన్స్ చాప్టర్ 9 verse 10 and 11, 10-11 వచనాలు. నీకు విత్తనము దయచేసి అద్దమ్మా ఏం చూసిన మళ్ళా గుణించుకో, ఏం పర్లేదు, కంగారేం లేదు. పూర్ణ ఔదార్య భాగ్యము, పూర్ణ ఔదార్య భాగ్యము. ఇప్పుడు కలిపి చదవండి. పూర్ణ ఔదార్య భాగ్యము. ఇదేంటంటే ఇది భాగ్యం అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఏంటది? కొంచెం కొంచెం ఔదార్యం కాదు, పరిపూర్ణ ఔదార్యము అనే భాగ్యం మీకు కలుగునట్లు మీ నీతి ఫలం వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడునంత పూర్ణ ఔదార్య భాగ్యము పొందే కొరింథీయుల గురించి మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, పిసినితనము కలిగి బీదరికం పొందిన వారు ఉన్నారు, ఔదార్యము కలిగి విస్తారముగా సమకూర్చుకున్న వారు ఉన్నారు. కాబట్టి నేను ఈ తలంపు చెప్పినప్పుడల్లా నా పేరే నాకు గుర్తొస్తుంది. నేను గుర్తు చేసుకొని ప్రభువుని అడుగుతా. ప్రభువు గుణము కాదు, మనం గుణంగా ఉండాలని ఆశపడతా. నా పేరు ఇర్మియా గ్రంథములో కనబడుతుంది. రేకాబు కుమారుడైన యెహోనాదాబు, జోనాడాబ్ ఈజ్ మై నేమ్. ఇట్ వాజ్ రిటన్ ఇన్ జెరమియా చాప్టర్ 32. The meaning of the name Jonadab is Lord is bountiful. The Lord is bountiful, liberal. దేవుడు యెహోవా ఔదార్యము కలవాడు అని అర్థం. యెహోవా ఔదార్యము, దాతృత్వము కలవాడు అని అర్థం. ఆయన కలవాడు అని చెప్పి ఆయన ఔదార్యం వలన సర్వసమృద్ధి పొందిన మనం, నేను మాత్రం ఎలా ఉంటాను? గట్టిగా పిసింతనం కలిగి ఉంటాను, గట్టిగా లోబత్వం కలిగి ఉంటాను, గట్టిగా దాచుకుంటాను నా పాకెట్లన్నీ అని ఉన్నాం అనుకోండి, విస్తారంగా ఫలము సమకూర్చుకోవడం మన వల్లనే కాదు. ఒక వాక్యం రాబడింది, ఔదార్యము కలిగి వెదజల్లి విస్తారంగా పంట కూర్చుకున్న వారు కలరు, పిసినితనము కలిగి లేమికి గలవారు కూడా కలరు. కనుక అక్కరగున వారికి అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో, మేమెప్పుడు ప్రభు అని వాకలుగా ఉంటే చూసాము, బట్టలు లేకుంటే చూసాము, చెరసని చూసాము అని అంటే, అప్పుడు యేసు ఉన్నారు, మిక్కిలి వెళ్ళిపోయిన నా సహోదరులు ఒకనికి మీరు చేస్తే నాకు మీరు ఆకలిగున్నాను, ఆహారము పెట్టారు, దిగమరుగున్నాను, వస్త్రములు ఇచ్చారు, చెరసాలు నన్ను పరామర్శించ వచ్చారు. ఇట్టి ఔదార్యం మిక్కిలి అల్పులని సహోదరులకు మీరు చూపించారు కనుక అది నాకే. కీర్తన 119, 112, Psalm 112. So the love of liberality may be exercised in our lives. 112వ కీర్తన 2వ వచనం చదవండి. వాని సంతతి వారు యథార్థవంతుల వంశపు వారు ఎవరి వంశపు వారు, ఎవరి సంతతి వారు అని అంటే, 3వ వచనం, కలిమి సంపద ఎవరింట ఉంటుంది, ఎవరి నీతి నిత్యం నిలుస్తుంది, ఎవరికి చీకట్లో వెలుగుపడుతుంది, ఎవరికి అని అంటే 5వ వచనం, అందరం కలిసి 5వ వచనం, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శల వారి వ్యాజ్యము గెలుచును. 9వ వచనం, వాడు దాతృత్వము కలిగి. కనుక ఈ దాతృత్వం అనేది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలా. దేవుని విషయాలలో దాతృత్వం, బీదల విషయాలలో, ఈ రెండు మాకు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని దృష్టిలో నిష్కలంకమైన యథార్థమైన భక్తి ఏదనగా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం, ఇహలోక మాలిన్యం తనకంటకుండా కాపాడుకున్నటయు, దిక్కులేని వారికి, బీదలకును పిల్లలకును వారి ఇబ్బందిలో వారిని పరామర్శించుటయే. కాబట్టి ఇట్టి నిష్కలంకమైన యథార్థమైనటువంటి భక్తి
ద ట్రూ రిలీజియన్ ఇన్ గాడ్స్ సైట్. ఎట్టి ఔదార్యం, దాతృత్వం. ఒకటి ఆ అపోస్తలుడైన పౌలు అన్నాడు ఫిలిప్పీ 4:18, 17, 16 వచనాలలో, మీరు ఇట్టి ఔదార్యము కలిగి అవసరాన్ని తీర్చారు అన్నాడు. అది మంచి యాగం, దేవుడు అంగీకరించాడు అని చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు బీదల విషయముల ఔదార్యం 112వ కీర్తనలో. ఈ రెండు, దేవుని పని కొరకైన ఔదార్యము, దేవుని కార్యాల కొరకైన ఔదార్యము. రెండవది బీదల అక్కర విషయమైన ఔదార్యం. ఎప్పుడైతే ఉంటుందో కలమియు సంపద ఉంటుంది, నీతి నిత్యము నిలుస్తుంది, సంతతి వారు బలవంతులు అవుతారు, బలపరచబడతారు. ఇట్టి ఔదార్యత, ఇట్టి పూర్ణ ఔదార్య భాగ్యం పొందువారు మగుదుమగాక. కనుక మొదటి వ్యక్తి ఇత్తయి, ప్రేమ యొక్క నమ్మకత్వం, ద లాయల్టీ ఇన్ లవ్. ఆయనను ప్రేమిస్తే మేలులో, సుఖములో, కలిమిలో కాదు, ఇబ్బందిలో, సమస్యలో, ఈ ప్రతి విధమైనటువంటి శ్రమలో కూడా జీవము గల దేవుని అదే నమ్మకత్వముతో ప్రేమించాలి. అంతవరకు నమ్మకముగా ఉండము, నీకు జీవ కిరీటము ఇచ్చారు. రెండవది హూషై, ఆయనను ప్రేమిస్తే ఆయన కొరకు ప్రయాస పడాలి, ఆయన కొరకు ప్రయాస పడాలి. మూడవది బర్జిల్లై, ఆయనను ప్రేమిస్తే ఆయన కొరకే ఔదార్యము కలిగి, దాతృత్వము కలిగి ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం, మనం దేవునికి అప్పగించుకుని సరి చేసుకుని బలలో భాగం తీసుకుందాం.